మేడం గారు, ఏదైతే డిఎస్సిలో విపరీతమైన అక్రమాలు జరిగినాయి, 10 లక్షలకి అమ్ముకున్నారు సీట్లన్నీ, 10 లక్షల నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారు సీట్లు అని చెప్పి వైసీపీ వాళ్ళు నిన్న ర్యాలీలు ధర్నాలు చేసిన పరిస్థితి. నిజంగానే అమ్ముకున్నారు అంటారు? అసలు అమ్ముకుంటే ఎంతకాలం అయింది సార్? ఇప్పుడు డిఎస్సి పోస్టులు ఇచ్చేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఎంతకాలం అవుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? తిన్నదరక్క ఇంట్లో తిన్నది అరక్క అంటారు చూడండి, అలాగా రోడ్ల మీదకి వచ్చేసి అసెంబ్లీలో వినిపించరు వీళ్ళ వాయిస్లు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడగానే ఈ రోజు అలాంటి కూలి పనులు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీదకి వచ్చి నలుగురు కార్యకర్తల్ని, నలుగురు డబ్బులు తీసుకునే వాళ్ళని తీసుకొచ్చేసి ఇలా మీటింగ్లు పెట్టేసి 10 లక్షలకి 20 లక్షలకి అమ్ముడు పోయారు అని అంటే, నిజంగా ఒక డిఎస్సి రాసేటప్పుడు ఒక స్టూడెంట్కి తెలుస్తుంది, ఇదిగో నేను ఇంత రాశాను, ఇదిగో నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను, నాకు జాబ్ ఖచ్చితంగా కొడతాను నేను అనేది ఒక ఇది వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈరోజు నాకు అన్యాయం జరిగింది అనేది బయటికి రావాలి కదా. డిఎస్సి రాసిన స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు బయటికి రాలేదు, మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇప్పుడున్న గవర్నమెంట్ మీద మీరు బుర్ర చల్లాలి. ఎందుకంటే మీ గవర్నమెంట్లో మీరు 5 సంవత్సరాల్లో ఎప్పుడు డిఎస్సి ఇవ్వలేకపోయారు కదా. కాబట్టి మీలో ఉన్న మైనస్ ఇప్పుడు మీరు ఏం చేసుకో, అయ్యో మేము చేయలేకపోయింది వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలకి, స్టూడెంట్స్, యువతకి వీళ్ళ మీద నమ్మకం వచ్చింది కాబట్టి వాళ్ళ మీద బుర్ర చల్లాలి. ఆ బుర్ర చల్లే విధానాన్ని తీసుకొచ్చారే కానీ మీ దగ్గర నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి, ఏదో మీడియా ముఖంగా బయట పెట్టండి. అప్పుడు ప్రజలే అడుగుతారు కదా, ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగింది, మా స్టూడెంట్కి అన్యాయం జరిగింది, మాకు జాబు రాలేదని చెప్పి వాళ్ళు బయటకు వస్తారు కదా. అంతేగాని నోరుందని కదని ఎంతసేపు గవర్నమెంట్ మీద పడిపోవడం కాదు. మీరు ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చారో, మీరు ఎలాంటి అవకతవకలు చేశారో దాన్ని ఉమ్మడి గవర్నమెంట్ సరిదిద్దుతుంది అనేది కనీసం ఒక్కసారైనా ఒప్పుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ అక్రమాలు జరిగిపోయినా కూడా ఇంకా ఎందుకు రాజీనామా చేయడు, మేము చెబుతున్నాం అనే పద్ధతిలో ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఢిల్లీలో ఏదైతే కాక్రోచ్ పార్టీ చేసినట్టు మేము చేస్తున్నాం, ప్రజల్లో ఉండటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి ఏది లేక చివరికి ఇలా వచ్చి మాట్లాడతారు? రోజా అవినాష్ ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జిలా సార్ వీళ్ళిద్దరు వచ్చి మైక్ ముందు ఉంచొని మాట్లాడి ఇదిగో మేము చెప్పాం కాబట్టి ప్రూఫ్లు ఉన్నాయి అని అంటే, ఏదో ఆ ప్రూఫ్లు తీసుకెళ్ళి కోర్టుకి వెళ్ళండి, కోర్టులో సబ్మిట్ చేయండి, కమిటీ వేయించుకొని నిర్ధారణ చెయ్యండి, చేసి నిరూపించుకొని అప్పుడు మీరు ఏదైనా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. కానీ ఏమీ లేకుండా మీరు ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయంటే, అసలు ప్రూఫ్లు ఉన్న వాళ్ళు అసలు రోడ్డు మీదకి రావడం ఎందుకు? వెళ్ళండి, కేసుకి వెళ్ళండి, అక్కడి నుంచి ఫైట్ చేయండి, ఎందుకు లేనిపోని బురదలు చల్లడం? ఏదైతే విద్యాభాసం కూడా లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నారు, ఎక్కడ విద్యాభాసం నాణ్యత అయిన విద్య ఇవ్వట్లేదని చెప్పి ఎక్కడెక్కడ దాదాపు 400 నుంచి 2000 దాకా స్కూళ్ళు కూడా మూసేసాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే విద్యాభాసం భ్రష్టు పట్టించాడా? ఇంకో పక్కన స్కూళ్ళు ఈ లోకేష్ గారు మూపించారంటారు సార్. లోకేష్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో, మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా మార్పులు జరిగాయి. ఇంతకుముందు వీళ్ళు యూనిఫామ్ల మీద, బుక్స్ల మీద, లాస్ట్కి టైల మీద కూడా ఇలా ఫోటోలు వేయించుకొని లాస్ట్కి వీళ్ళు పెట్టే ఫుడ్ ఉన్నాయి కదా, చిక్కీలు, ఇలాంటివన్నీ, వాటి మీద కూడా వీళ్ళు ఫోటోలకే సగం ధనం అనేది, ప్రజల డబ్బు అనేది మొత్తం స్వాహా మింగేశారు. అలాంటి వీళ్ళు ఈరోజు లోకేష్ గారిని అనడం అనేది, ఎందుకంటే వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నారు, ఇదిగోండి మేము ఇలాంటి యూనిఫామ్ ఇచ్చాము, ఇలాంటి బుక్స్ ఇచ్చాము, వీళ్ళ క్లాస్ రూమ్లు ఇది ఇలా చేశాము అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు చూపిస్తున్నారు. అలాగే స్కూల్స్లో కొన్ని మార్పులు చేపిస్తున్నారు. అలాగే విద్యావ్యవస్థలో టీచర్స్ వీళ్ళలాగా టీచర్స్ తీసుకుని మందు షాపుల దగ్గర నిలబడకుండా వాళ్ళు టీచర్స్ స్టూడెంట్స్కి ఏం చెయ్యాలో, అదే కాకుండా ఇంకా స్టూడెంట్స్కి ఏ విధంగా విద్యాబోధన చేయించాలో అలాంటి కొత్త అవగాహనలు కూడా వీళ్ళే వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి దగ్గర ఉండి చూపిస్తున్నారు. మనం ఎన్నో మీడియా విధంగా చూస్తూ వస్తున్నాం సార్. అలాంటిది లోకేష్ గారు ఏం చెయ్యట్లేదు. వీళ్ళు వచ్చిన సంవత్సరంలో డిఎస్సిలో ఉద్యోగాలు ఇప్పించారు సార్. అలాంటిది మళ్ళీ పోలీసులకి, వాళ్ళు అంతేగా సార్, యువత నుంచి వచ్చిన వాళ్ళేగా, ఒక స్టూడెంట్గా వచ్చిన వాళ్ళేగా, పోలీసులకి రాగానే వీళ్ళు జీతాలు పెంచారు. కానీ మనకున్న బడ్జెట్లో నుంచి ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టతరమే కదా. అలాంటి వాళ్ళు లోకేష్ గారు ఆయన ఎక్కడా తగ్గకుండా ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా 2-3 సంవత్సరాలు కదా, ఈ సంవత్సరాలు కూడా ఎదురు చూడాలి సార్. ఎదురు చూడకుండా ఎంతసేపు గవర్నమెంట్ బురద జల్లాలి అని అంటే, ఈ రోజు లాంటి, జోగి రమేష్ లాంటి, పేరునాన్ లాంటి వాళ్ళు మీరంతా ఏదో ఒక రోజు కొట్టుకుపోవడానికి తప్ప దేనికి పనికిరారు. అంటే స్పోర్ట్స్ కోటాలో కూడా సీట్లు అమ్ముకున్నారు ప్రత్యేకంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. స్పోర్ట్స్ కోటాలో అన్నప్పుడు స్పోర్ట్స్ కోటా అమ్మాయిలే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినప్పుడు అండ్ మన వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు చెప్పారు, ఆవిడే చెప్పారు ఏ విధంగా సెలక్షన్ కమిటీ అనేది జరుగుతుంది, వాళ్ళు నేషనలా ఇంటర్నేషనలా, జరిగితే ఏ జీవో ప్రకారం వాళ్ళకి ఎన్ని మార్కులు ఉన్నాయి, ఆ సర్టిఫికేట్కి
వీడికి ఎంత మార్క్ ఉంది, ఏ స్పోర్ట్స్ ఉంది, ఆ విధంగా వాళ్ళు తీసుకుంటారే తప్ప స్పోర్ట్స్ సార్ నేను చేశాను స్పోర్ట్స్ సౌత్ జోన్ చేశాను ఇప్పుడు ఉంది కదా నేను పోయి నాకు ఇదిగో తగ్గింది ఇవ్వమంటే ఇవ్వరు. దానికంటే కొన్ని మార్క్స్ ఉంటాయి, దానికంటే కొంచెం వాల్యుబుల్ ఉంటుంది, కొంచెం క్రెడిట్ ఉంటుంది, దాన్ని బట్టే తీసుకుంటారు. కానీ స్పోర్ట్స్ కోటా అంటే ప్రతి ఒక్కరికి ఏమి స్పోర్ట్స్ కోటాలో రావు సార్. నిజంగా దాంట్లో అమ్ముకోవడం నిజంగా 10 లక్షలు 20 లక్షలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమో సార్ అప్పుడు ఆమె చేసింది కదా, రోజే చేసింది కదా ఆడదాం ఆంధ్రాలో ఆమె ఎన్ని కోట్లు దొబ్బిందో, ఒక 100-500 కోట్లు దొబ్బింది అంటున్నారు. ఆ కొట్టేసిన దాంట్లో ఇంకొక అవగాహన ఉంది కదా, ఓ ఇలా కొట్టేయచ్చు అంటే స్పోర్ట్స్ లో కూడా డబ్బుల్ని ఇలా లాగేయచ్చు అని చెప్పి ఒక అవగాహన ఉంది కాబట్టి స్పోర్ట్స్ కోటాలో ఇలా తీయచ్చు అని చెప్పి అంటుంది. కానీ నిజంగా ఉంటే స్పోర్ట్స్ ఆడిన వాళ్ళు, మెరిట్ ఉన్న వాళ్ళు వచ్చి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో సోషల్ మీడియా ఉంది కదా సార్, సోషల్ మీడియాను వాడతారు కదా వాళ్ళు స్టూడెంట్స్. ఎందుకు ఊరుకుంటారు సార్? నాకు మెరిట్ ఉన్నప్పుడు నాకు జాబ్ రాలేదని వాళ్ళు బయటకు వస్తారు కదా, కేసు అవుతుంది కదా, మరి అలాంటి వాళ్ళు తీసుకురండి, బయటకు తీసుకురండి. ఉప్పు ఖర్చులనే పెట్టబోతున్నారు, రేపు 10వ తారీఖు పెట్టబోతున్నారు. నిజంగానే కాపులు పక్షాన అంత మేలు చేశారంటారు గతంలో. అదిగాక ఇవాళ పార్లమెంట్లో కూడా తూర్పు కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి, ఓబీసీ కింద రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అంటా ఉన్నారు. సార్ మీరు పాలిటిక్స్లో ఉన్నప్పుడు, మీకు అన్ని కులాల ఓట్లు కావాలనుకున్నప్పుడు మీకు కాపు గర్జన అనేది మీరు పెట్టుకుంటున్నారు అంటే అది మీ కర్మ. కాపు గర్జన అనేది మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏం కావాలి మీకు? కాపు గర్జనలో మీకు వైసీపీ పార్టీ నుంచి సీఎం అక్కర్లేదు, మీరే బయట ఒప్పేసుకున్నారు బహిరంగంగా. అయితే మీ కాపు గర్జన నుంచి ఏం కావాలి? మీ ఎదురు ఒక అతను జనసేన పార్టీ కాపు అనే ఒక అతను వచ్చి పెట్టాడు, నిలదొక్కున్నాడు, పార్టీని ఇప్పుడు దిగ్విజయంగా నడిపిస్తున్నాడు. అలాంటి జనసేన నాయకుడికి మీరు సపోర్ట్ చేయరు అంటే మీ కాపులో ఉన్న ఆయనకి మీరు సపోర్ట్ చేయరు. కానీ మీ పార్టీ పక్క పార్టీలో ఉన్న వాళ్ళకి వచ్చి ఇదే కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎన్ని విధాలుగా బయటికి లాగాలో, పర్సనల్గా కానీ రాజకీయంగా కానీ ఎన్ని విధాలుగా బయటికి లాగాలో అన్ని విధాలుగా బయటికి లాగి అటాక్ చేపిస్తూనే ఉంటాడు మీ నాయకుడు. అలాంటి మీరు కాపు గర్జన ఎందుకు పెట్టుకుంటారు? దేనికి? ఎవరికి న్యాయం చేద్దామని? మీకు న్యాయం జరగాలంటే మీరు సీఎం పోస్ట్ అడగాలి, మీరు అడగట్లేదు. మరి ఏం కావాలి మీకు? ఏం కావాలో చెప్పరు. సో అంటే ఏదైనా ఆలోచన ఇన్ని రోజులు రాని రిజర్వేషన్ కానీ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి అంటారు? వాళ్ళు ప్రత్యేకంగా కాపుల గురించి అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు అంటారు? ఎందుకంటే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న ఒక చిన్న నాటకం అండి ఇది. అంతేగాని ఈ దొరికిలేని కాపు గర్జనలు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఎందుకు బయటకు వస్తున్నాయి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు చేయలేరే, రెడ్డి గర్జన అనేది ఏది పెట్టలేదే, రెడ్డి గర్జన పెట్టలా, ఏమి గర్జనలు పెట్టలా, ఒక కాపు గర్జన మాత్రమే ఎందుకు పెట్టాలి అంటే కళ్యాణ్ గారు చక్రంగా తిప్పుతున్నారు కాబట్టి అన్ని పార్టీలకి ఏపీలో కళ్యాణ్ గారు చక్రం తిప్పుతున్నారు. ఆయన ఆపాలంటే కాపులు తొయ్యాలి. ఎన్ని తోసినా ఎంతమందిని ముందుకు నెట్టినా ఖచ్చితంగా మీ కాపులు అనేవాళ్ళు, న్యాయంగా ఉన్న వాళ్ళు కళ్యాణ్ గారి పక్కనే ఉంటారు. మీ కాపు గర్జనలు ఇలాంటివన్నీ ఎన్ని పెట్టుకున్నా ఈ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేదు. గతంలో ఏదైతే జనసేన పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పర్సనల్ విషయాన్ని కూడా తీసుకొచ్చి ఆ రోజు గానే యాగి చేసి రాజీనామా చేయాలని చెప్పి బలవంతం పెట్టినారు. మరి ఈరోజు చూసుకుంటే స్వయాన మాజీ మంత్రి అయిన వ్యక్తి ఈరోజు హత్యాయత్నం చేశాడు, ఇంకో పక్కన నన్ను హింసించారు శారీరకంగా అని చెప్పి సొంత కోళ్లే కేసు పెట్టిన పరిస్థితి. ఎలా చూడొచ్చంటారు? మరి ఆ రోజు చేసిన మహిళ గురించి అంత మాట్లాడిన వ్యక్తులు ఈరోజు సొంత పార్టీలో ఉన్న వ్యక్తి ఎందుకు బర్తరఫ్ చేయలేదంటారు? అవును సార్, ఆ రోజు అరవ శ్రీధర్ గారు ఏదో ఆయన తప్పు చేయలేదని మాత్రం మేము సపోర్ట్ చేయం. ఒక మహిళగా ఆ అమ్మాయిది తప్పు ఉంది, ఈయనది తప్పు ఉంది. పెళ్ళయి ఉండి బిడ్డ ఉన్నదాన్ని నువ్వు ఒకటి దగ్గరికి వెళ్ళకూడదు. అది ఒక రాజకీయ నాయకుడు, ఈ రోజు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు. సో అతనికే తెలుసు పెళ్ళైన అమ్మాయిని ఇలా చేయకూడదని అతనికే తెలుసు. కానీ మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీరు చేశారు. అది తప్పు జరిగిందని ప్రజల్లోకి వచ్చింది. ఆ అమ్మాయికి ఏదో డబ్బులు కావాలి, ఏదో డిమాండ్ చేసింది, అతను ఇవ్వనన్నాడు, అయిపోయింది. దీన్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా పరంగా ఎంత వాడారు అంటే నిజంగా అరవ శ్రీధర్ అనేవాడు గట్టోడు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నాడు. అదే ఆ ప్లేస్లో ఇంకోటి ఉంటే ఎవడైనా సూసైడ్ చేసుకునేవాడు. ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా అతను అంత డ్యామేజ్ చేశారు. అది జోగి రమేష్ గారు మీరు ఏమన్నారు ఆ రోజు? 3 పెళ్ళిళ్ళు మీ అధినాయకుడు చేసుకున్నాడు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని నువ్వు కూడా పాటిస్తున్నావు అని చెప్పే విధంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మీ ఇంట్లో విషయం చెప్పండి, మగపిల్లని పక్కన పెట్టేసింది, ఒక ఆడపిల్లకి ఒక ఆడకూతురికి మీ ఇంట్లో అన్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయి ఏం చెబుతుంది? అసలు మీ కొడుకు మగాడే కాదని చెప్పి. మీ భార్య ఏం చెప్తుంది? ఏదో డైమండ్ నెక్లెస్లు బంగారు నగలు వేసుకొని వెళ్తే మీ కొడుకు అట్రాక్ట్ అవుతాడు అని చెప్పి. ఒక ఆడపిల్లగా నువ్వు చెప్పే మాటలేనావి? ఒక అత్తవేనా నువ్వు? అసలు ఒక తల్లివేనా? ముందు నీ ఇంట్లో ఆడపిల్లలకు సాధికారత అనేది జరుగుతుందా? మహిళా సాధికారత అనేది జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీ పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర మహిళా సాధికారత అనేది లేదు. మీ మంత్రి గారింట్లోనే ఆడపిల్లలకు అనేది ఒక సైకో లాగా తయారైపోయి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేస్తున్నారు, హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆ అమ్మాయికి నరకం చూపిస్తున్నారు. కాబట్టి ఆ అమ్మాయి బయటకు వచ్చింది, మీ మీద కేసు పెట్టింది. కాబట్టి మీకంటూ బాధ్యత వహిస్తే నైతిక బాధ్యత అనేది
చేయలేరు. నిజంగా మహిళల మీద మీకంటూ ఖచ్చితంగా ఎంతో కొంత అభిమానం, ప్రేమ అనేది ఉంటే జోగి రమేష్ గారితో పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేయించండి. ఎందుకంటే ఆయన పార్టీకి ఉండడానికి అనర్హుడు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పరామర్శ యాత్రకు వెళ్ళబోతున్నారు. అయితే సిదిరి అప్పలరాజు దగ్గరికి పరామర్శ యాత్ర వెళ్ళబోతున్నారు. దాన్ని ఎలా దొరుకుతుంటారు? అంతే సార్, మా జగనన్న గంజాయి వాళ్ళకి, రేపులు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి, ఇదిగో ఇప్పుడు వీళ్ళకి ఇలా మర్డర్ చేసి సిదిరి అప్పలరాజు ఆ కేసును ఆయన చేయలేదు, మా అబ్బాయి చేయలేదని చెప్పి మాఫీ చేసి ఒక వారం రోజులు దాచిపెట్టి ఇంకొక అబ్బాయిని ఇరికిచ్చేసి ఇప్పుడు 18 కూడా అంటే మైనారిటీ తీరిన అబ్బాయికి వెహికల్ ఇచ్చాడు కాబట్టి ఈయన కేసులో ఇరుక్కొని, దాన్ని తారుమారు చేశాడు కాబట్టి ఈయన కేసులో ఇరుక్కొని, ఇలాంటి వాళ్ళకి జీవితాంతం మీరు ఎంతకాలం పాలిటిక్స్లో ఉంటారో అంతకాలం మీరు ఇలాంటి వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వాళ్ళని ఇదిగో జనాలను కాపాడాలని మాస్కులు అడిగితే అలాంటి డాక్టర్ని చంపేసేయండి. అలాగే అనంతబాబు డ్రైవర్లు, ఒక సాధారణ మనిషి, అలాంటి వాళ్ళని చంపేయండి, వాళ్ళకి బయటకు రామాకండి. జ్ఞానేశ్వరి ఒక బిడ్డ తప్పిపోయింది, ఆ బిడ్డని ఎతకడానికి మీకు ఎలాంటి టీంని పెట్టకండి. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు, జనాలు లేవు, సోషల్ మీడియా లేరు, అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళమాకండి. కానీ ఎవరైతే ఇప్పుడు మన సాయి, విజయవాడ సాయి, ఇలా సాయి ఆదరణ చంపేశారు, మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ చేశారు. అంటే కేవలం మీరు ఎవరికి చేస్తారు? ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, క్రిమినల్ థాట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అన్ని ఈడీ కేసులు ఉన్నాయి అంటే ఆయన చేసిన క్రిమినల్ పనుల వల్లే ఉన్నాయి. కాబట్టి ఆయన ఎంతసేపు ఎవరిని సపోర్ట్ చేస్తాడు? ఆయనకు దగ్గరగా ఉన్న, ఆయన మెంటాలిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఒక అనగాని వర్గాలకు సంబంధించి సిదిరి అపరాధం తొక్కేయడానికి ఈ రకంగా రాజకీయంగా తొక్కేయడానికే చేస్తున్నారా, లేకపోతే అతను కొడుకు చేసిన తప్పుకి యాజ్ పర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు అంటారా? సిదిరి అప్పలరాజు పాపం ఇప్పుడు జనాలకి ఏమంత మంచి చేశాడని ఇప్పుడు ఆయన తొక్కడానికి ఆయన మీద కుట్రలు పన్నాలి సార్. నిజంగా సిదిరి అప్పలరాజు అంత మంచోడైతే నా కొడుకు ఇదిగోండి చేశాడు, ఆయన ముందుండి వాళ్ళ కొడుకును పట్టించి చట్ట ప్రకారం వాళ్ళ కొడుకును కాపాడుకునేవాడు. అది చేయకుండా అక్కడ సినిమాలో చేసినట్టు చిన్న కుట్రలు చేసి దాన్ని ప్లాన్లు చేసుకొని ఇచ్చేసాడంటే సిదిరి అప్పలరాజులో న్యాయం ఎక్కడుంది? నిజంగానే ఒక డాక్టర్ అన్నారు, డాక్టరేనా ఆయన? డాక్టర్ అన్నారు అంటే విలువలు తెలిసిన ఆయన తెలిసిన మీరు ఇలా ఎలా చేయగలిగారు? అంటే సిదిరి అప్పలరాజుని మంచోళ్ళని మీరు వైసీపీ గవర్నమెంట్ అనుకుంటారు కానీ ప్రజలు ఎవరు అనట్లా. ఖచ్చితంగా తగిన బుద్ధే చెప్తారు ప్రజలు అలాంటి వాళ్ళకి. ఫైనల్గా చెప్పండి, ఈరోజు ఇంటింటికి ప్రచారం అని చెప్పి చేస్తూ ఉంది టీడీపీ, ఉమ్మడి గవర్నమెంట్ చేస్తూ ఉంది. నిజంగా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? నిజంగానే మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారంటారు? ఇక్కడ వాగ్దానం నెరవేర్చింది అంటారు పార్టీ టీడీపీ వాళ్ళు సార్? ఉమ్మడి గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో అవి నెరవేర్చింది అంటారా సార్? మొత్తం 2.5 సంవత్సరం 3 సంవత్సరాల్లో మొత్తం నెరవేరారని ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే టైం ఉంది ఇంకా. ఆ టైంకి మొత్తం 1 by 1 అనేది పనులు అయితే జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు చేయని స్టెప్ సార్ అది. ఆ గవర్నమెంట్లో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మైండ్లో ఏముంది, మా పథకాలు ఇలా అందుతున్నాయా లేదా, మా గవర్నమెంట్ వీళ్ళు సాటిస్ఫాక్షన్లో ఉన్నారా లేదా అనేది వీళ్ళు చేయలేకపోయారు. కానీ ఈ థాట్ వీళ్ళకి వచ్చింది, మేము నిజంగా ప్రజలకి ఏమైనా న్యాయం చేయగలుగుతున్నాం, అసలు ప్రజల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది వాళ్ళు ఇంటింటికి వెళ్ళి సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకి ఏం కావాలో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇదిగో ఈ ఏరియాలో ప్రజలు దగ్గర మా మీద అంత గట్టి నమ్మకం లేదు, ఇదిగో ఈ ఏరియాలో మా మీద గట్టి నమ్మకం ఉంది, ఈ ఏరియాలో వీళ్ళకి అవసరాలు ఉన్నాయి, అవసరాలు మేము తీర్చాలి అంటే ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగినప్పుడు మాత్రమే వాళ్ళ కష్టాలు తెలుస్తాయి, నాయకుడిగా వాళ్ళు ఎదగలుగుతారండి. కాబట్టి ఉమ్మడి గవర్నమెంట్ అనేది ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది చాలా మంచి పని. ప్రజల్లో తిరగాలి, ఏ నాయకుడైనా ప్రజల్లో తిరగాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, ఆ కష్టాలని వాళ్ళకి తీర్చే పద్ధతిలో ముందుకెళ్ళాలి.